మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎంత దారుణం అంటే మన హైదరాబాద్లో కూడా నీటి కొరత వచ్చిందండి. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థమైతలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక అలుమటించిపోతున్నారు పబ్లిక్ అంతా కూడా. సో దయచేసి ఇమీడియట్గా క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేయండి. నీటి కొరత అనేది చాలా పెద్ద సమస్య. ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతి కూడా లాస్ట్ వీక్ దీన్ని ప్రచురించింది. మెయిన్ హెడ్లైన్స్లో బోర్లు, రైతులకు నీళ్లు వడక బోర్లు ఎండిపోతున్నాయట. మూడు బోర్లు లోతుగా కొట్టినా సరే నీళ్లు వాడనటువంటి పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, సో చాలా లోపల ఉన్నటువంటి గ్రామాల్లో అసలు తాగనికి కూడా నీళ్లు లేక అలమటించి దాహంతో ప్రజలు చనిపోతున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యము. మరి గవర్నమెంట్ ఎక్కడ పనిచేస్తుంది? లోక్సభ ఎన్నికల గురించి నిమగ్నమై ఉందా? గవర్నమెంట్ మొత్తం గాలికి వదిలేసిందా? సమస్యల్ని ప్రధానంగా మాట్లాడాలి కదా. ఎస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఎత్తు, మీ లోక్సభ ఎన్నికలు ఒక ఎత్తు, కానీ ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు, ఈ ప్రజా సమస్యలు ఇట్లా పెట్టుకొని లోక్సభలో ఓట్లేస్తారు ఎవరన్నా? ఇవన్నీ కూడా నెగటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లోక్సభలో. సో ఖచ్చితంగా అవుతాయి. దయచేసి రైతుల్ని పట్టించుకోండి, రైతులను దయచేసి పట్టించుకోండి. సో రుణమాఫీ చేస్తామని మీరు కూడా మాట తప్పిండ్రు, రుణమాఫీ చేయలేదు. సరే పోనీ బోర్ల నీళ్లు కూడా ఎండిపోతున్నాయి, మొత్తం నీళ్లు పడతలేవని చెప్పి వాళ్ళు బాధకి, మనస్తాపానికి గురవుతున్నారు, పంట నష్టపోతున్నారు. సో దయచేసి నీళ్లు ఎందుకు రావట్లే, ప్రాబ్లం ఏంది, ఎక్కడి నుంచి ఉంది, వేరే దగ్గర నుంచి తేవాలనా? అండ్ నాట్ ఓన్లీ గ్రామీణ ప్రాంతాలు మాత్రమే కాదు, హైదరాబాద్లో కూడా నీటి కొరత ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంత పెద్ద బడాబాబులము, ఈ బంజారా హిల్స్ని డల్లాస్ చేసినాము, ఈ జూబ్లీ హిల్స్ని కల్లాస్ చేసినాము, ఏందేందో మాట్లాడారు కదా. అరే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా నీళ్ళు వస్తలేవంటే, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా నీటి కొరత ఉందంటే మీరు నమ్ముతారా? సో ముక్కున వేలేసుకుంటారు. సో ప్రధానంగా మనం దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రజ్యోతిలో ఇగో పట్నం గొంతెండుతోంది. ముందు మండుతున్న ఎండలతో మున్సిపాలిటీలో నీటి కటకట. మార్చి నెలాఖరికే భారీగా తగ్గిపోయిన సరఫరా. కోదాడ మున్సిపాలిటీలో 69%, నిర్మల్లో 44% తగ్గుదల. ఖమ్మం, కరీంనగర్లో 20 నుంచి 30% దాకా లోటు. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య. నేడు సిడిఎంఏ సమీక్ష. హైదరాబాద్ నగరానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ. ఏప్రిల్ తొలివారం నుంచి సాగర్ నీటి అత్యవసర పంపింగ్. సో దాహం ఈసారి తాగునీటికి ఎద్దడే. దక్షిణాది 10 రాష్ట్రాల్లోనూ కూడా అడుగంటుతున్న జలాశయాలు. 10 ఏళ్ల సగటు కన్నా కూడా తక్కువ వర్షాభావ పరిస్థితులే కారణం. జల సంక్షోభం దిశగా దేశం. సో దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి రాబోతుంది అంటున్నారు. కేవలం మన రాష్ట్రం మాత్రమే కాదు, సో ముఖ్యంగా ట్విన్ సిటీస్ రెండు కూడా, అంటే మన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అండ్ ఇప్పటికే ఈ ఖమ్మంలో కూడా మొదలైపోయిందంట. సో సరఫరా అనేది తగ్గిపోతుంది. అంటే మార్చ్ ఎండింగ్కే ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్, సో వీటన్నిటిని కూడా దాటుకోవాలి. ఈ 3 నెలలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నీటి సమస్యలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో పడి ఈ నీటి కొరత గురించి ప్రభుత్వం ఆలోచించడం మానేస్తుంది. సో దయచేసి మరి దాన్ని ఎక్కువ ఫోకస్ పెట్టండి, విపరీతమైనటువంటి ఫోకస్ పెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వానికి.